హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్. ఉపకారి నది కథ, ద జినేరియస్ రివర్ కిడ్స్ మోరల్ స్టోరీస్. కథలోకి వెళితే, ఒకప్పుడు ఒక అందమైన లోయలో ఒక నది ప్రవహించేది. ఆ నది సూర్యకాంతితో సౌమ్యంగా ప్రకాశిస్తూ అడవులను, జంతువులను, పొలాలను సజీవంగా ఉంచేది. మరియు జంతువులు తాగటానికి నీరు ఇచ్చేది. అది ప్రకృతికి జీవం పోసేది. ప్రతిరోజు ఎన్నో జంతువులు నీరు త్రాగడానికి వచ్చేయి. జింకలు, ఏనుగులు, పక్షులు, చిన్న చిన్న నక్కలు, అన్ని జంతువులు దాహం తీర్చుకునేవారు. నది వారికి సహాయం చేయడం చాలా ఇష్టపడేది. కానీ తనకు ఒక అనుమానము మరియు భయం ఉండేది. నేను ప్రతిరోజు ఎంతో నీటిని పంచుకుంటున్నాను. ఏదో ఒకరోజు నా నీరు అయిపోతే నేను ఎండిపోతానా అని నది సందేహించింది. తన నీటిని పంచుకుంటే తన పరిమాణం అంటే క్వాంటిటీ తగ్గి తాను చిన్నదవుతూ చివరికి పూర్తిగా మాయమైపోతానేమోనని నది భయపడింది. తన నీటిని తాను మాత్రమే ఉంచుకోవాలని ఆలోచించింది. కానీ దాహంతో ఉన్న జంతువులను చూసి నది దుఃఖించింది, సాడ్గా ఫీల్ అయింది. ఒకరోజు నది తన పక్కనే ఎత్తుగా నిలబడి ఉన్న పురాతన పర్వతంతో మాట్లాడింది. ఆ పర్వతం వేలాది సంవత్సరాలు అక్కడే నిలిచి ప్రపంచంలోని మార్పులను మరియు మారుతున్న ఋతువులను చూస్తూ ఉంది. అప్పుడు ఆ నది, ఓ పర్వతమా, నేను ప్రతిరోజు జంతువులకు నీళ్లు ఇస్తున్నాను. కానీ ఒకరోజు నా నీళ్లు పూర్తిగా ఖాళీ అయిపోతాయేమోనని భయం కలుగుతుంది అని నది విచారంగా చెప్తుంది ఆ పర్వతంతో. నది మాటలు విని ఆ పర్వతం, తెలివైన మరియు స్థిరమైన పర్వతం, నవ్వింది. ఓ చిన్న నది, ఆకాశం ఎప్పుడైనా వర్షం కురిపించడం మర్చిపోయిందా? భూమి ఎప్పుడైనా మొక్కలకు పోషణ ఇవ్వడం మానేసిందా? ప్రకృతి ప్రేమతో ఇచ్చేవారిని ఎప్పుడూ విస్మరించదు అని పర్వతం చెప్పింది. పర్వతం మాటలు విని నది ఆలోచనలో పడింది. పర్వతం చెప్పిన మాటలు పూర్తిగా తనకు అర్థం కాలేదు. పర్వతం తెలివైనదని నమ్మి ఆ మాటలను విశ్వసించింది. కాబట్టి దాహంతో ఉన్న జంతువులతో ఆమె తన నీటిని పంచుకోవడం కొనసాగించింది. కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం, మిరాకిల్ జరిగింది. ఓ ఉదయం చీకటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి మరియు చాలా పెద్ద వర్షం కురిసింది. నీటితో నది మళ్ళీ నిండిపోయింది. నది అర్థం చేసుకుంది అప్పుడు తన మంచితనం కేవలం జంతువులకు సహాయం మాత్రమే కాకుండా ప్రకృతి తిరిగి తనను నింపటానికి వర్షం కురిసేలా చేసింది అని. నది ఒక కొత్త వెలుగు అనుభవించింది. ఉదారత ఎప్పటికీ తగ్గదని ఇప్పుడు తనకు అర్థమైంది. మనం హృదయపూర్వకంగా ఇస్తే ప్రకృతి మనకు తిరిగి ఇస్తుంది. ఎంత ఎక్కువగా పంచుకుంటే అంత ఎక్కువ ఉదారతాభావం పెరుగుతుంది. ఆ రోజు నుండి నది ఇక భయపడలేదు. ఆమె తన నీటిని జంతువులతో చింతించకుండా పంచుకుంది. ప్రతిఫలంగా ప్రకృతి ఎప్పుడూ మంచితనాన్ని తిరిగి ఇస్తుందని తనకు తెలుసు. పిల్లలు, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? దయ ఎప్పుడూ తగ్గదు. మనము ఎంత ఎక్కువగా పంచుకుంటే అంతకన్నా ఎక్కువగా పొందుతాము. స్వచ్ఛమైన మనసుతో ఇస్తే ప్రతిఫలంగా ప్రకృతి కూడా మనల్ని ఆదుకుంటుంది. కైండ్నెస్ నెవర్ రన్స్ అవుట్. ద మోర్ యూ షేర్, ద మోర్ యూ రిసీవ్. వెన్ యూ గివ్ విత్ యాన్ ఓపెన్ హార్ట్, ద వరల్డ్ విల్ ఫైండ్ ఎ వే టు హెల్ప్ యూ టు. Thank you for listening. Please like, share, subscribe my channel for more videos. Thank you.